అందరికీ నమస్తే. ఒక విషయం ఏంటంటే, పెద్దలు పెట్టిన పెళ్ళిళ్ళల్లో కూడా కొన్ని గొడవలు ఏర్పడుతున్నాయి. ప్రేమ పెళ్ళిళ్ళల్లో కూడా కొన్ని గొడవలు ఏర్పడుతున్నాయి. మరి భార్యాభర్తల గొడవలు ఎందుకు అవుతున్నాయి? ప్రేమ పెళ్ళిళ్ళలో జరుగుతున్నాయి, భార్యాభర్తలలో కూడా ఈ పెద్దలు పెట్టిన పెళ్ళిళ్ళల్లో కూడా జరుగుతున్నాయి. మరి ఈ విషయం మాకు ఎందుకు అర్థమవుతలేదు? బ్రాహ్మడు పెట్టిన ప్రకారంగానే మనం నడుస్తున్నాము కాబట్టి ఇట్లెందుకు జరుగుతున్నాయి అంటే, ఒక మనిషి యొక్క ప్రభావము సరైన ప్రకారంగా భార్యాభర్తల లోపల కలవకపోతే అది చాలా గొడవలు ఏర్పడుతుంది. చాలామంది మాకు చెప్తున్నారు, ఇది ఒక విషయం తెలియజేయ, మరి మాకు ఎట్లా అర్థమవుతలేదు అని అన్నారు. అంటే సరే మంచిది, ఒకరోజు మీడియాలలో పెడదాము. ఇది భార్యాభర్తల లోపల ఎందుకు ఈ గొడవలు ఏర్పడుతున్నాయి, ఎందుకు సరైన ప్రకారంగా ఉండలేరు, జీవితాంతం అంతే జరుగుతుంది అని అంటే, ఒక్క ఉదాహరణగా మీకు చెప్తా వినండి. ఈ బాటల్ ఉంది, మూత ఈ బాటల్ ఉంది, ఇది ఎలాంటిగా మనకు సరైన ప్రకారంగా షూట్ కాకపోతే ఇందులో నీళ్లు బయటకు వెళ్ళిపోతాయి. ఇది రెండు సరైన ప్రకారంగా షూట్ అయితేనే ఇది లెక్క ప్రకారంగా నీళ్లు బాటల్ వేసినా కూడా పోవు. అంటే ఈ సంసారం అనేది కూడా ఈ పద్ధతి ప్రకారంగా ఉండాలి. ఇట్లా మనం అర్థం చేసుకోవాలి. భార్య కానీ భర్త కానీ ఇద్దరు ఈ నమ్మను మనం అర్థం చేసుకున్నాం అనుకో, సంసారంలో ఆనందమే ఆనందము, అన్ని రకాల సంపద ఉంటుంది, ఆనందం ఉంటుంది, అన్ని రకాల బాగుంటుంది. ఇక అదంతా భగవంతుని కృపతోటి మనం ప్రయత్నం చేస్తున్నాము. మీకు కూడా నేను తెలియజేస్తున్నా, ఎందుకంటే భగవంతుని యొక్క ఆర్డర్ వచ్చింది. చాలామంది అడుగుతున్నారు, మరి ఇట్లా ఎందుకు జరుగుతున్నది అని అంటే, ఇగో ఇట్లా అర్జెంట్ లేకపోవడం కూడా జరుగుతుంది. వాళ్ళ మనస్తత్వం కూడా అర్థం చేసుకోరు. నీ విధానం భార్య దగ్గర భర్త దగ్గర కూడా ఉండాలి. ఉన్ననాడే ఇది సాధ్యమవుతుంది, లేకపోతే ఇది సాధ్యం కాదు. ఈ మూత ఏ రకమైన లెక్క ప్రకారంగా ఉండదు, అట్లా భార్య భర్తలు కూడా ఆ టైపులో ఉంటుంటేనే బాగుంటుంది.